గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై 10 లక్షల కోట్లు అప్పు మోపిందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆరోపించారు. పల్నాడు జిల్లా వినుకొండలో అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, కుక్కర్ల పంపిణీ కార్యక్రమంలో జీవీ పాల్గొన్నారు. ఈ నెల 16 నుంచి 18 తేదీల మధ్య తల్లికి వందనం నిధులను అర్హుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. 10 లక్షల కోట్లు అప్పులు చేసి జనాలను ఎత్తున పెట్టిపోయాడు మహానుభావుడు. పోతా రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది ఏంటంటే 10 లక్షల కోట్ల అప్పులు. గత ప్రభుత్వం చేసిన పాపాలు, అప్పులు ప్రతి నెల తీరుస్తూనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఇచ్చారు. వైసీపీ పాలనలో జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని, ప్రతి సంవత్సరం టీచర్లు ఉద్యోగాలు ఇస్తామని ఏది చేయలేకపోయారు. పరిశ్రమలు పక్క రాష్ట్రాలు మారిపోయినాయి, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి ప్రైవేట్ సెక్టర్లో. కానీ ఈరోజు చంద్రబాబు గారు వచ్చినాక లోకేష్ గారు దేశ విదేశాలు వెళ్ళి 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. దీనివల్ల రానున్న 3 సంవత్సరాల్లో మొత్తం 23 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి.